చంద్రబాబు నాయుడు గారిని ఆయన పలు దఫాలు వెళ్ళి కలిశారు ఆయన సర్వీస్లో ఉండగా. మరి మరి అలాంటప్పుడు ఆయన మీద నిషేధం విధించలేదే, మీరు ఎందుకు కలిశారని ఈ ప్రభుత్వం అడగలేదే? ఆయనకు ఉద్యోగం కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ. ఎవరికి? అవునండి. వాళ్ళిద్దరికి ఏమన్నా ఉన్నాయా కేసులు ఏమన్నా? లేకపోతే వాళ్ళ మీద ఉన్నాయి అనుమానాలు కదా, ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి ఉంటే కదా, అవి కూడా ఖచ్చితంగా ఉన్నాయి, అవి కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా నిర్బంధించే ఉంటారు. లేకుండా ఏమి ఉండరు. వాళ్ళే అంత సావధానంగా వెళ్ళండి, రోజుకి వెళ్ళి కలవండి, మీ ఇష్టానికి మీరు మీరు చేయండి అని చెప్తారు. ఆయన ఉద్యోగం ఏం ఇచ్చి చెప్పరు. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చారు, మీకు ఆ విషయం తెలుసు. అదే సలహాదారులుగా పెట్టుకున్నారేమోలేండి ఆయనకి. ఇప్పుడు సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారో ఎలా చేశారో అది అది జనాలకు అర్థమైంది. ఆయన 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 స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే మేము చెప్పేది నేను నేను పర్సనల్గా నా అభిప్రాయం నేను చెప్తున్నా. మీరు పదే పదే ఓపెన్గా చెప్పండి వెళ్ళకుండా ఉంటారు అంటుంటే, ఇప్పుడు వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. చిన్న చితక ఆరోపణలు కాదు, అవి చాలా పెద్ద ఆరోపణలు. అలాంటి వ్యక్తులు పదే పదే ఒకసారి సీఎంగా చేస్తున్న వ్యక్తినే మళ్ళీ వెళ్ళి సీక్రెట్ మీటింగ్ కలుస్తున్నారు అంటే అర్థం ఏంటి? ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? అంటే మేము చేసేది మేము చేస్తాము, ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయకూడదు అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. మేము వెళ్తాం ఎక్కడైనా మా గూడుపుటాన్ని మేము పెట్టుకుంటాం, మేము విధుల్లో ఉంటాం, మళ్ళీ మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తాం, కానీ కూటమి మమ్మల్ని ఏం అనకూడదు, మమ్మల్ని ఏం చేయకూడదు అంటే ఏదన్నా అంటే మేము కక్షపూరితంగా మమ్మల్ని ఇదిగో చూసారా అధికారులు ఇబ్బంది పెడుతుంది, మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, అలా అది కాదు కదండి. ఇప్పుడు దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. ఇష్టానికి మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, మేము అధికారులు మాకు అన్నీ ఉన్నాయి, రైట్స్ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి అంటే ఎట్లా? మీ పవర్స్ని ఒక పద్ధతిగా ఉపయోగించండి, ఒక బాధ్యతాయుతంగా ఉండండి. మీ బాధ్యతను మీకు గుర్తు చేయడం తప్పు కాదు అది ఎప్పుడు. రైట్. మస్తాన్ గారు క్విక్గా కంక్లూడ్ చేయండి, టైం కూడా అయిపోతుంది చాలా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లు మనం అందరం కొంత ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారులు వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ నిబంధనలకు అనుగుణంగా కాకుండా గతంలో ఏవి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయ గారు కావచ్చు, మీరు ఇందాక అంగళ్ళు కానీ కొన్ని గుడకరాయి కేసు కానీ ఇట్లాంటి అన్నింటిలో కూడా ఆయన వెనకున్నారనేది వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు కూడా అప్పట్లో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ డీసీపీ సుమిత్ చాలా ఆయన పైనుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా జనసేన అధ్యక్షుడై ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రజలకు అభివాదం చేయకుండా కూడా కూర్చోమని, అంటే అందరూ చూస్తున్నాగా బహిరంగంగా వీడియోల సాక్షిగా ఆయన కూర్చోమని అంటాం కూడా. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఐపీఎస్ చదివిన అంశాలను కూడా మర్చిపోయి ఆ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఆదేశాల చేశారు. దానివల్ల ఇప్పుడు ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మనందరూ చెప్పొచ్చు. ఇదంతా కూడా ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏ పార్టీకి అధికారం కాకుండా ప్రభుత్వ ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు భారత ప్రభుత్వం ఈ ఆదేశాలను మాత్రమే పాటించే విధంగా వాళ్ళు కనుక నడుచుకున్నట్లయితే ఇట్లా సుమిత్ మీద, పవన్ కళ్యాణ్ అడ్డుకున్న సుమిత్ మీద, లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద, పిఎస్ఆర్ ఆంజనేయ గారి మీద, లేకపోతే సునీల్ కుమార్ గారి మీద ఈ రోజు ఆరోపణలకు అవకాశం ఉండేది కాదని నేను చెప్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ మస్తాన్ గారు, డాక్టర్ యశ్వరావు గారు, శివపార్తి గారు, అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఐపీఎస్ల వైఖరి వివాదాస్పదంగా మారింది. అంగళ్ళ దాడి కేసులో, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి కుట్ర బయటపడింది. అలాగే కులకరాయి ఇన్సిడెంట్ అప్పుడు కూడా ఎలాంటి ప్లాన్ చేశారు, వీటన్నిటి మీద ఇంటెలిజెన్స్ సమగ్రమైన సమాచారాన్ని సేకరించింది. పవన్ కళ్యాణ్ గారు